ఒకప్పుడు పబ్లిక్ లీడర్ల చుట్టూ తిరిగేది, కానీ ఇప్పుడు లీడర్లే పబ్లిక్ చుట్టూ తిరుగుతుర్రు. ఒకప్పుడు ఎలక్షన్ల టైంలో మాత్రమే లీడర్లు పబ్లిక్ను అరుచుకునేది, కానీ ఇప్పుడు 5 ఏళ్లలో సందు దొరికితే చాలు పబ్లిక్లనే తిరుగుతుర్రు. ఇప్పటికీ అప్పటికీ రాజకీయం మస్తు మారింది, లీడర్ల పద్ధతులు కూడా మారినాయి. ఒకప్పుడు ఎవరన్నా దండం పెట్టకపోతే కోపమయ్యేటోళ్ళు, ఇప్పుడు దండాలు గిండాలు ఏమొద్దు అని అంటుర్రు, దండలెయ్యొద్దు అని అంటుర్రు. అన్నీ మారినట్టే రాజకీయం కూడా మస్తు మారుతున్నది. పెద్ద పెద్ద లీడర్ సాబులు ఎక్కడికి పోయినా తత్తిమ లీడర్లు కార్యకర్తలు పబ్లిక్ కు దండలేస్తుంటారు, చెల్లబట్టలు కాపుతుంటారు, పూల చేనులు చేతిలో పెడుతుంటారు. అక్కడి దాకా మంచిగానే ఉంటది గాని జరంత మంది కాళ్ళు మొక్కుతుంటారు. ఆగో గదే వద్దంటున్నాడు ఏపీ సీఎం చంద్రబాబు సారు. అమరావతిలో ఉన్న పార్టీ కార్యాలయంలో అందరిని ఊకబెట్టుకొని మాట ముచ్చట చేసిండట సారు. ఇప్పటి శాంతి కార్యకర్తలైనా సరే, అభిమానం ఉన్న పబ్లిక్ అయినా సరే సారు కాళ్లకు దండం పెట్టొద్దు అని గట్టిగా చెప్పిండట. లీడర్ల కాళ్లకు దండాలు పెట్టే సంస్కృతి పోవాలి అన్నట్టు చెప్పుకొచ్చిండట. ఒకళ్ళ కాళ్లకు దండం పెడితే మనల్ని మనం తక్కువ చేసుకున్నట్టే, గట్ల చేయకుర్రి ఎప్పుడు అని చెప్పిండట సారు. అంతేకాదు గా కాళ్ళు మొక్కేదేదో ఇంట్లో అయ్యవ్వల కాళ్ళు మొక్కుర్రి, లేకపోతే దేవుని కాళ్ళు పట్టుకోండి అన్నట్టు మాట్లాడిండట సారు. మరి ఇక కరెక్టే కదా, చిన్నంతరం పెద్దంతరం చూడకుండా ఎవళ్ళ కాళ్ళ మీద పడితే వాళ్ళ కాళ్ళ మీద పడుతుంటారు చాలా మంది. అయితే ఇదివరకు నడిచిన రాజకీయం గట్లనే నడిచింది గాని ఇప్పుడు మాత్రం మారుతున్నది. కొంతమంది లీడర్లు అయితే ఆఖరికి పూల దండలు, పూల చేన్లు, చెల్లబట్టలు కూడా అవసరం లేదని చెప్తున్నారు. ఇక అది అట్లుంటే పార్టీ ఆఫీసుకు పోయే ముందే మంగళగిరి నియోజకవర్గం కొలనుకొండ కాడున్న హరే కృష్ణ గోకుల క్షేత్రానికి పోయిండు సారు. పూజలు చేసిండు, అటెనక దేవుని గురించి ఓ 4 ముచ్చట్లు చెప్పిండు. అందరూ ధర్మం పోటీ నడవాలి అని మాట్లాడిండు. అంతేకాదు జల్దిగానే మళ్ళా అన్న క్యాంటీన్లు తెరిచి అందరి కడుపు నింపే యుగురం చేస్తాం అన్నట్టు కూడా చెప్పుకొచ్చిండు. కట్టుడు పని అంతా ఓడిస్తే 15 ఆగస్టు నుంచి ఏపీలో అన్నా క్యాంటీన్లు సురువైతాయా అంటున్నారు. మంచి ముచ్చట్నే కదా.